సార్ నా పేరు బసవరాజు ఉంటా సార్. ఓకే. బసవరాజు గారు ఏం వేశారు? బసవరాజు గారు మామూలుగా మీరు ఏం పంట వేశారు? ఏం వెరైటీ ఏంటిది సార్? ఇది అన్న వెరైటీ అని చెప్పి సరే ఆపల్ చెట్లు ఇవి చూడి కాయలు ఇడిచిండవి ఇక ఇవి ఇంకా అవి పిందులు, ఇవి పిందెలు, ఇవి పిందులు. ఇంకా నేను కటింగ్ వేసాకి ఈ నెల లాస్ట్ వీక్ లో వేస్తాను కటింగ్. చూడు ఇక్కడ ఒకటి ఉంది, అవును, ఈత ఒకటి ఉంది, అవును. ఇంకా కటింగ్ చేయలేదు? ఇంకా కటింగ్ చేయలే. ఇంకా అంటే కటింగ్ చేయదలికే ఇవి పడ్డాయి మామూలుగా. అవి మామూలు పై పిందెలు అంటారు. పై పిందులు ఇవి ఇంకా అలా అవుతాయి, బట్ ఈ చిన్న చిన్నవి కాబట్టి. సార్ 300 గ్రాముల గంట వస్తుంది ఒక్కొక్క కాయ వచ్చేసి. ఒక్క కాయ ఎంత వచ్చింది? ఒక కాయ 300 గ్రాముల వరకు వస్తుంది సార్. ఇది 300 గ్రాములు ఒక కాయ వచ్చింది. అంటే బాగా వచ్చినట్టేగా. 300 గ్రాములు 400 గ్రాములు వస్తుంది. 400 వచ్చేలే 300 300 గ్రాములు 200 గ్రాములు వస్తుంది సార్. ఓకే. ఒక కాయ. అన్న ఇప్పుడు ఎలా నీకు ఏ విధంగా అనిపిస్తుంది నీకు పంట? అంటే నీకు అనుకున్నంత ఆశ్చర్యజనకం ఉందా ఏంటి? కొంచెం బాగుంది, నా మనసుకి బాగుంది అనుకున్నాను. ఇది అన్నాళ్ళు వస్తుంది లైఫ్ అనేది నాకు తెలీదు. ఎలా వేసేసిండాను ఇంట్రెస్ట్ తోని దీన్ని ఎలా అనుకని వేసిండాను. అయితే దేవుడు ఏం పెట్టిండాడో చూడాలా సార్. బసవరాజు అన్న మామూలుగా నీకు ఈ లాస్ట్ దీనికి దిగుబడి ఎలా ఉంది అసలుకి? చెట్టుకి ఎన్ని మొక్కలు వస్తున్నాయి మామూలుగా? సార్ 1800 కేజీలు వచ్చా ఈ కిత్త. 442 చెట్లు, దాంట్లో 26 చెట్లు పొడిచిండు. అవి 442 చెట్లు ఉన్నాయి ఎకరన్నరలో. 1800 కేజీలు వచ్చింది ఒక్కో దానికి. వాడికి 4 కేజీలు 800 గ్రాములు వచ్చింది. 4 కేజీలు 800 గ్రాములు వచ్చింది ఒక చెట్టుకి. మీరు కరెక్ట్ చెప్తున్నారా? మీరు అది గమనించారా? అవన్నీ చూసుకున్నారా? గమనించే నేను చెప్తా ఉండే. వెరీ గుడ్. సరాసరి ఒక చెట్టుకి ఒకటే ఇడుచుకొని ఉండే. అదేలేండి. ఒక చెట్టుకి 20 కేజీలు ఇడిచిండేది ఉంది. 20 చెట్టు కూడా వచ్చింది. 20 వచ్చిండేది ఉంది. ఓకే. 2 కేజీలు ఇడిచిండేది ఉంది, 3 కేజీలు ఇడిచిండేది ఉంది, ఒకటి పెట్టుకోండేది ఉంది. ఓకే సార్. దీనికి పేరేమన్నారు? దీని వెరైటీ ఏంటిది? అన్న 99 డార్సెట్ గోల్డ్ 3 వెరైటీలు ఉండేవి దీంట్లో. ఓహో. అన్న 99 డార్సెట్ గోల్డ్. ఇప్పుడు మనం చూసింది గ్రీనరీ ఏంటిది? అది అన్న. అది ఏ కలర్ వచ్చింది? అది గోల్డ్ కలర్ వస్తుంది. ఇది ఎర్ర కలర్ వస్తుంది. చూడండి సార్, ఈ కలర్ వస్తుంది. రెడ్డిష్ అనమాట. రెడ్ వస్తుంది బాగా. అది మంచి రేట్ పలికిందా? మీ కేజీ ఎంత అమ్మారండి సార్? 150 రూపాయలు ఒక కేజీ. మొత్తం అప్పుడు మీకు ఆదాయం ఎంత వచ్చినట్టు దగ్గర ఈ ఎకరన్నర మేనా? 2,70,000 అయింది. అంటే ఫస్ట్ పంట కాబట్టి. ఇది ఫస్ట్ పంట. ఇది ఫస్ట్ పంట. ఇప్పుడు వచ్చేది 2వ పంట. అవును. ఇప్పుడు సార్ మీరు బసవరాజు గారు, మీరు ఈ చెట్లు పెట్టి ఎన్ని రోజులు మామూలుగా? 2.5 ఏడాది అయింది. 2.5 ఏడాది అయింది. అంటే 3.5 ఏడాదిలో ఉంది. అది ఇప్పుడు పంట అనేది 2 సంవత్సరాల తర్వాత స్టార్ట్ అయింది అంతేగా? ఇప్పుడు ఇది 3 సంవత్సరాలు వచ్చినట్లు లెక్క. అంటే ఇప్పుడు మళ్ళీ మీరు కటింగ్లు ఎప్పుడు చేస్తారు మామూలుగా? ఈ నెల లాస్ట్ వీక్ లో చేస్తాను. ఈ నెల లాస్ట్ వీక్ లో చేస్తున్నారు. ఇంకా చేసి దీనికి నెక్స్ట్ ఏం చేస్తారు? దీనికి మామూలుగా నీళ్లు పెట్టుకునేది, యాప నూనె కొట్టుకునేది మొత్తం మొక్కల పైన. రైట్. ఇంకేమీ చేసేది చూడు. ఇప్పుడు యాప పిండి, కానకపిండి, ఎరేవుడు గొప్పర, శనగపిండి వేసిండ్లే. శనగపిండి వేసిండ్లే. ఎరేవుడు గొప్పర. శనగపిండి ఎందుకు వేయకూడదు? శనగపిండి ఎందుకు వేయలేదండి? అది చీములు జాస్తి పడుతుండే, తీపి ఎక్కువ ఉంటుంది కాబట్టి. చీములు జాస్తి పడుతుండే దాన్ని వేయలే, దాన్ని వేసేది. ఓకే. తర్వాత అవన్నీ వేసిన తర్వాత ఎప్పుడు మనకి పూత స్టార్ట్ అయింది మామూలుగా? 2 నెలల 3 నెలల 2 నెలలు 3 నెలల ఫుల్ పండు ఉంటుంది. తోట అంతా పండు. అంటే ఇప్పుడు ఈ నెల మీరు చివరికి దీన్ని కటింగ్లు చేస్తారు సపోజ్. ఆ కటింగ్లు చేస్తే మీకు పూత అనేది ఎప్పుడు వచ్చుద్ది? పువ్వు 11 నెలల వస్తుంది. అంటే ఇప్పుడు చేస్తే సపోజ్ ఈ నెల నుంచి చెప్పండి. 11 నెల. సెప్టెంబర్ తర్వాత నవంబర్ లో వచ్చుద్ది. నవంబర్ లో పూత వచ్చుద్ది. 12 నెలల అంతా ఇది ఇంతలా ఉంటుంది కాయలు. 12 నెలలకి చిన్న చిన్న కాయలు వచ్చేస్తాయి. చిన్న కాయలు వస్తాయి. 12 నెల అంటే డిసెంబర్లో అనుకున్నాను. తర్వాత పెద్ద కాయలు ఎప్పుడు మామూలుగా దానికి? 2 నెలల 3 నెలల. 2 నెలల 3 నెలల అంటే ఫిబ్రవరి మార్చిలో మనకి కాయలు ఏర్పడతాయి. పండు ఉంటుంది. పండు అయింది. అప్పుడు మనం మార్చిలో అమ్ముకోవచ్చు మార్కెట్లో.
సో ఇదంతా దీని మార్కెట్ నాకు తెలియదు సార్, వాళ్ళు వస్తారు ఇక్కడే అమ్మిండి. అదే మన వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకొని వెళ్తా ఉంటారు. ఇంకోటి బసవరాజ్ అన్న, ఇప్పుడు ఈ పంట నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అందరు ఇక్కడ చుట్టూరు ధాన్యములు జాములు అది వేసేసి అందరూ మేము ఎవరిని అడిగినా కానీ ఎకరానికి మేము 10 లక్షలు 20 లక్షలు సంపాదించాము, లేదా 30 లక్షలు సంపాదించాము, మాకు ఇది ఏదంటే మీరు ఎందుకు ఈ 10 లక్షలు 20 లక్షలన్నీ పోగొట్టుకొని వదిలేసుకొని మీ ఈ యాపిల్ ఎందుకు వేసారు నాకు అర్థం కావట్లేదు. ఈ యాపిల్ వేసిన అవసరం ఏంటి అసలుకి? సార్ ఇది యూట్యూబ్ చూస్తూ ఉంటున్నా, ఆపాలు వచ్చినప్పుడు అప్పుడు నా కొడుకు ఉండు కానీ ఆపాలు గిడ ఆకిపిడానప్ప అని ఆవుడు నేను ఆపాల చెట్లు వేసాను. అంటే మీ యొక్క ఫ్యామిలీ ఇంట్రెస్ట్తోని, మీ యొక్క అంటే చేయాలనే తపంతోని మనం కూడా కొత్తదో ట్రై చేద్దామని చెప్పి ఈ విధమైన ఇంట్రెస్ట్ చేశారనమాట. ఈ చెట్లు ఎందుకు ఎలా ఉంది ఇది తెలుసా మీకు? ఇది అంతా ఇది ఆకు ఉదిరిపోయింది, నేను కటింగ్ ఇస్తాను. అది ఏదైనా విల్ట్ వచ్చింది అనుకుంటారా? అది పడిచింది చూడండి, విల్ట్ వచ్చింది. రండి, మీకు మరి రోగాలు అన్ని తెలుస్తున్నాయి బాగా జాగ్రత్తగా? తెలుస్తుంది సార్. ఇది విల్ట్ వచ్చింది, ఇది దీన్ని ఇంకా బతికేయచ్చు, ఇబ్బంది లేదు. దీన్ని తీసి ఇస్తాను. తీసేస్తారా? చూడండి, దాదాపు పోయింది కమ్మా. అదే ఇది పోయింది, ఇంకా పోలా ఉంది దీనికి, ఉంది ఇది ఉండేలే పోతుంది. విల్ట్ ఇంకా కొట్టింది నేను బాగానే. చూడండి, ఇది కొంచెం బతికే ఉంది, ఇంకా ట్రై చేయొచ్చు. మనం కొన్ని మందులు చూద్దాం, ట్రై చేద్దాం, తెప్పిద్దాం. దీన్ని ఏం పర్లేదు, టెన్షన్ పడక కానీ ఏదో చేద్దాంలే. కానీ ఎందుకంటే దీని మీద మంచి ఎక్స్పీరియన్స్ మేము సాధించినాం, బాగానే నాలెడ్జ్ ఉంది. సరే, ఇప్పుడు మరి అంటే 30 లక్షలు 40 లక్షలు అన్ని వదిలేసేసుకొని 3 లక్షలు వచ్చినాయి నాకు ఆదాయం. ఇంత పెద్ద యాపిల్ తోట వేసాను. మీ తోట చుట్టానికి ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రాల నుంచి రకరకాల స్టేట్స్ నుంచి మీ తోట చుట్టానికి జనాలు ఇక్కడికి వచ్చారని నాకు తెలిసింది. అంటే ఏంటి మీకు డబ్బు మీద పండించోరైనా నాకు డబ్బు సంపాదించుకుంటారు, కానీ మీరు ఇలాంటి యాపిల్ తోట కష్టమైన పంటను వేసేసుకొని ఈ వాతావరణం సూటబుల్ అయిద్దో కాదో తెలుసుకుని, అంటే తెలియపోయినా కానీ తెలిసినా కానీ నువ్వు డేర్ స్టెప్ తీసుకొని ఇలాంటి క్రాప్ వేయటం వల్ల మీకు ఆర్థికంగా ఏమైనా నష్టం రాదా? నష్టమేం రాదు సార్, ఇవి వచ్చిన డబ్బులు చాలు, హ్యాపీ చాలు సార్. నాకు ఇది ఓకే. ఇది కూలోళ్ళు లేదు, కూలోళ్ళతో ఇబ్బంది లేవు, కూలోళ్ళకి ఇబ్బంది లే, కూలోళ్ళు ఆవశ్యకత లేదు దీనికి, అర్థమైన ఆవశ్యకత లేదు, ఖర్చు లేని పంట. ఓకే, అయినా చేసుకొని వస్తుంది ఇది. దీనికి తెగుళ్ళు పురుగులు దీనికి ఎట్లా దీనికి కంట్రోలింగ్? ఏం సార్, యాప్ నూనె ఆవిడ 15 నాలుగు ఒక కింద యాప్ నూనె కొట్టుకంటే చాలు సార్. అంటే ఓన్లీ యాప్ నూనెతోనే మీరు చేస్తున్నారు? అవును. అంటే ఇది ఆర్గానిక్ వేలో అనమాట? అవును, అంత ఆర్గానిక్. పురుగు మందులు కెమికల్స్ ఏం కొట్టరు మీరు? నాకు తెలీదు, మీరు కొట్టరు? నేను కొట్టను లేదు, ఇది దీనికి ఆవశ్యకత లేదు అనుకుంటా ఉండాను. అదేలేండి, అర్థమైంది. నాకు తెలియదు దీని ಬಗ್ಗೆ. అంటే ఇంతవరకు అసలు మీరు ఎటువంటి కెమికల్స్ ఏమి కొట్టిండలే? అదే, అంటే మీ ఇంతవరకు ఏమీ కొట్టలేదు మందులు? సూపర్. ఏదన్నా కనీసం ఎరువులన్నీ వేసారా లేదా సార్? ఎరువులు తిప్పారు, కానకపిండి యాప్ పిండి, ఈ కిత్త మాత్రం ఎరేవులు గొప్పర చేసిండాను అంతే. మొదలు ఫర్టిలైజర్స్ గానీ ఎన్పికే, డిఏపి, ఎంకేపి, ఎంఓపి, అసలు వాటి పేర్లు కూడా మనకు అంతగా అవసరం లేదన్నమాట. అంతేగా, వద్దు మీకు. అవును. ఏందంటే అంత డేరేంది మీది సార్? అంటే అంత ఇది ఏం అడుగుతా లేదు కదా సార్. ఏమ్మా, ఇప్పుడు ఈ చెట్టు ఇది ఉంది కదా, దీనికి సరే ఇది కాంప్లెక్స్ వేయాలా, యూరియా వేయాలా అంటే అనుకోని దీనికేమి వేసే పని లేదు కదా, ఏమి ఆవిష్కత లేదు కదా సార్ దీనికి. అంతే అంటారా? ఆవిష్కత ఉంటే వేసుకొని వచ్చుకోండి. అంటే దిగుబడుల కోసం అదని చెప్పి జనాలు రకరకాల మందులు వాడుతున్నారు, రకరకాల పురుగులు, రకరకాల. ఇప్పుడు ఎందుకు నిజమైంది చెప్పడం, మందంటే కూడా కొన్ని రోగాలు ఉన్నాయి, మీకు తెలిసే ఉంటుంది. నేను చెప్పాను ఆల్రెడీ ఏం రోగం ఉంది, ఎందుకు వచ్చింది కూడా మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు రాగానే ఇప్పుడు. కానీ ఇప్పుడు వాటిని మీరు కంట్రోల్ చేయకపోతే మరి రాబోయే రోజుల్లో మన పంట దెబ్బతింటాము, మన అంటే చెట్టు దెబ్బతింటాము. ఆల్రెడీ ఒకటి దెబ్బతిన్నది, విల్ట్ వచ్చింది చూసారుగా. అట్లనే ఈ కూడా ఇంకేమన్నా నేను చూపించినట్టు మొత్తం 8-9 రోగాలు దీంట్లో ఉన్నాయి. ఆ 8-9 రోగాలు కూడా మీరు కొంచెం కెమికల్స్ స్ప్రే చేసుకోవాలి, తప్పదు. లేకపోతే ఏంటంటే మీ చేతికి మొక్కలు ఉండవు. ఇప్పుడు ఏంటంటే ఇవి 1 సంవత్సరం 2 సంవత్సరం ఇంతవరకు కాపు లేదు కాబట్టి ఇది ఫస్ట్ కాపే కదా. అదే ఫస్ట్ కాపు అయినా కానీ చాలా వరకు మీరు మంచిగా మొక్కల్ని మెయింటైన్ చేస్తున్నారు, చాలా హెల్తీగా మెయింటైన్ చేస్తున్నారు, ఆరోగ్యంగా ఉన్నాయి. మొక్కలు కూడా చాలా చూడటానికి కూడా శుభ్రంగా ఉన్నాయి, పెద్ద రోగాలు ఏం కనబడుతున్నాయి మొక్కల్లో. ఏదో అక్కడక్కడ ఆకులకి ఏదో చిన్న చిన్న ముడతలు వచ్చింది తప్ప నుంచి. బట్ పంట ఇంకా బాగా తీసుకోవాలంటే మీరు బసవన్న మీరు కొంచెం మంచి ఎరువులు కానీ కొంచెం ఫర్టిలైజర్స్ కానీ చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. ఎనివే చూద్దాం ఏం జరుగుతూ ఉంటుంది, కాలం ఏం జరుగుతుంది. బట్ వర్షం ఏంటి దీని గురించి నీళ్ళు చెప్పండి, నీళ్ళ పరిస్థితి దీని పరిస్థితి? సార్ నీళ్ళు జాస్తి ఎక్కువగా అడిగేలేదు, ఇది అడగదు. మీకేం ఎట్లా డ్రిప్ సిస్టమ్ అండి? అంతా డ్రిప్ సిస్టమ్, అంతా డ్రిప్ ఇస్తాం, మొత్తం డ్రిప్ సిస్టమే. డ్రిప్ కింద ఉంటుంది, సారీ డ్రిప్ ఇక్కడే ఉంటది, భూమి మీద డ్రిప్ ఉంది. రోటరీ వేస్తామనిసి దీన్ని ఎత్తిపోయి. అవునండి. ఇప్పుడు ఎలా దీనికి వాటర్ ఇస్తా ఉంటారు డైలీ?
వాటర్ డైలీ ఎలా ఇస్తారు? అదే ఇది బాగుండి చెట్టు బాగుండి అంట. ప్రతిరోజు ఇస్తారా నీళ్ళు ఎట్లా? లేదు, వారానికి ఒక కిత్త ఇస్తాను. గ్యాస్ టైంలో డైలీ ఒక ఓరి ఇస్తాను. ఓకే, డైలీ దినా ఒక ఓరి ఇస్తాను. ఎండాకాలంలో మామూలు టైంలో నీళ్ళు ఎక్కువ ఇవ్వకూడదు. మీకు దీంట్లో పిథియం స్పీస్ వచ్చి రూట్ రాటు, దీనికి నిమ్మటోడ్స్, దీనికి ఒక పెద్ద పెద్ద పంచాయతీ. దీనికి మొక్కలకు చాలా రకాల రోగాలు వస్తూ ఉంటాయి. ఎనివే జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ పంట వేసిన తర్వాత మీరు ఏ యాపిల్ ఫామ్కి పోకుండా ఎవరిని కలవకుండా మీరు సొంతం చేసుకుంటున్నారు. అట్లెట్లా మీరు ఎంత డేర్ ఏంటి నాకు అర్థం కాల. కొంతమంది డాక్టర్ని పెట్టుకుంటున్నారు, ఈవెన్ దానిమ్మ చేసే వాళ్ళే డాక్టర్ పెట్టుకుంటున్నారు. మరి నువ్వు ఇంత పెద్ద యాపిల్ తోటని నేను అనుకోవడం మన స్టేట్లో నువ్వే అనుకుంటా, ఇంకెవరు చేయట్లేదు. కాదు బసవన్న, ఇప్పుడు మన స్టేట్లో నువ్వు ఒక్కడే, స్టేట్ కాదు ఈ సౌత్ ఇండియాలో నువ్వు ఒక్కడే నన్ను అనుకుంటాను. కొంతమంది అక్కడ చేస్తున్నారు హైదరాబాద్ ఇక్కడ. అంటే ఇంత పెద్ద చెట్లు వేసుకొని ఇంత పెద్ద డేర్లో నీకున్న ఎంత ఉంది? మీకు 1.5 ఎకరం పొలం. నీకున్న 1.5 ఎకరం పొలంలో కూడా డబ్బు అనేది అవసరం లేదు. నేను నచ్చిన పంట నేను వేసుకున్నాను, నా పంటను నేను కాపాడుకుంటాను. నాకు డాక్టర్లు అవసరం లేదు, కెమికల్స్ అవసరం లేదు, పెస్టిసైడ్స్ అవసరం లేదు, పురుగు మందు నాకేం లేకుండా నేను ఓన్లీ ఆర్గానిక్ వేలో నేను పండించుకున్నా అంటున్నారు. అసలు అది నిజంగా అది సక్సెస్ అయింది అనుకుంటున్నారు మీరు? అనుకున్నది అది సక్సెస్ అవుతుంది అయ్యలేదు అయింది, సక్సెస్ అయింది. ఇప్పుడు నాకు తెలీదు సక్సెస్ ఇప్పుడు కాదన్న, ఇప్పుడైతే సక్సెస్ అయిందిగా. ఈ వరకు సక్సెస్ అయింది, ఇంక ముందురాను సక్సెస్ అవుతుంది అంటే అనుకోండాను. అవును, ఏమవుతుందో ఇంకా చూడాలి. ఇప్పుడైతే సక్సెస్ ఉంది. ప్రజెంట్ నాకు తెలిసినంత వరకు నాకున్న చిన్న ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే, నేను యాపిల్లో చాలా పనిచేశాను కాబట్టి నాకైతే మొక్కలు బాగానే ఉన్నాయి, ఏం కంప్లైంట్ లేదు. 1-2 మొక్కలు అయితే దెబ్బతిన్నాయి కాబట్టి చాలా బాగుంది. ఆర్గానిక్ వేలో బాగా పనిచేస్తున్నారు. కాకపోతే మీకు పంట దిగుబడి ఎక్కువ రావాలంటే కొన్ని రకాల మైక్రో న్యూట్రియంట్స్, ఫర్టిలైజర్స్, ఎన్పీకే కొంచెం అక్కడక్కడ చెట్లకి ఏంటంటే అక్కడక్కడ చిన్నగా ఏంటంటే మనం చుట్టూరు దూరంగా వేసుకుంటూ ఉండాలి. అది కనుక వేసుకోవాలి. పోతే మటుకు అదే వేసిండ్లే సార్, అదే ఇప్పటివరకు వేయలేదు. నీకు ఇంకా కాయలు బాగా పడాలి, ఇంకా బాగా మొక్క బాగా హెల్తీగా, ఇంకా లావుగా, దాని కాండం, దాని మొత్తం కొమ్మలు ఇంకా బాగా డెవలప్ కావాలంటే కొంచెం పైపైన మైక్రో న్యూట్రియంట్స్. నేను అనేది పెద్ద మందులు కాదు, మైక్రో న్యూట్రియంట్స్, ఐరన్, మెగ్నీషియము, ఫాస్ఫరస్, పొటాషియము, ఎంకేపీ, ఎంఓపి, బోరాను, కాల్షియం సల్ఫేట్, ఇక చాలా ఒక పెద్ద లిస్ట్ ఉంది, 15 ఐటమ్స్. అవి చిన్న వేసుకుంటా ఉండే కొంచెం మరీ వేసుకోవాల్సిన ఎప్పుడన్నా. ఎందుకంటే కొన్ని ఏరియాల్లో అంటే ఆకులు తెల్లగా అక్కడక్కడ కనపడుతున్నాయి నాకు. మీరు చూడండి, కొన్ని ఏరియాల్లో చూడండి నైట్రోజన్ డెఫిషియన్సీ. చూడండి, ఈ డెఫిషియన్సీ వల్ల ఏంటంటే మీకు ఆకులు ఏంటంటే రకరకాల కలర్స్ మారుతున్నాయి. చూడండి ఎన్ని డెఫిషియన్సీస్ ఉన్నా పెద్ద అయినా బసవైనా, ఎన్ని డెఫిషియన్సీ మీకు తెలియకపోవచ్చు, బట్ అయినా జస్ట్ చెప్తున్నాను మీకు. అంటే ఇది చూడండి, దీంట్లో ఫైర్ రాడ్ కూడా వచ్చేసింది చూడండి. చూసారు ఇది ఆల్రెడీ మీకు చెప్పాను నేను. ఇది ఏంటంటే ఫైర్ టైప్ ఏంటంటే మొత్తం కాలిపోతూ ఉంటుంది చెట్టు. ఇది ఒక రకమైన డిసీజ్ అనమాట. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని మనం మొక్క తట్టుకుని ఉండాలంటే కొంచెం బలం ఇవ్వాలి దానికి. లేదు నేను మొత్తం ఆర్గానిక్ వేలో నేను మొత్తం పేడ వేసి నేను మామూలుగా గోబర్ వేసి పెంచుతానంటే అది అసలు అయిద్దా? కాదుగా. సో మైక్రో న్యూట్రియంట్స్ అనేవి చిన్న అమౌంట్, పెద్ద పెట్టుబడి కూడా కాదు అది. అలాంటివి చేసుకోవటం వల్ల ఏంటంటే ఇప్పుడు నీకు తెలుస్తుంది కానీ నీ పంటకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయని తెలుస్తుంది లేట్లేదా? తెలుస్తుంది. చూడండి ఇక్కడ కొంచెం ఇబ్బంది ఆల్రెడీ సోదరులారా. బసవరాజు గారు చెప్తున్నారు, రాగానే నాకు ఫస్ట్ పూత చూపించాడు ఆయన. చూడండి వెంకట గారు మా యాపిల్ పోత అని చూపించాడు. నేను చాలా హ్యాపీ ఫీల్. ఎందుకంటే ఇది పువ్వు ఇప్పుడు ఇది తీసేస్తారు కానీ ఇది ఇప్పుడు ఇది అది అట్లా వేసి పెట్టేస్తా. ఎందుకు అట్లా కట్ చేయలేదు కమ్మా? ఇంకా కట్ చేయలే. మరి కట్ చేయలకు వచ్చిందిగా, తీసిస్తాను ఇట్లా. కట్ చేయతలకు వచ్చింది ఇది, కట్ చేయక మొదలే వచ్చింది అది. జనరల్ కట్ చేసి పెట్టాలి దాన్ని. పూలు వస్తుంది తెలుసు కానీ పువ్వు వచ్చిందా? పూలు ఉన్నాయి మన దగ్గర ఏమన్నా? లేదు. పువ్వే ఇప్పుడు ఇది అయిపోయింది. రైట్. సో ఆయన ఏమంటాడంటే ఆల్రెడీ వచ్చింది కాబట్టి జనరల్గా ఏంటంటే ఎక్కడ కటింగ్ చేస్తావు చెప్పు? ఏ విధంగా ఏ ఏరియాలో కటింగ్ చేస్తావు? సుడితాను ఇంకా ఈతకి వేయాల్సిండే. ఇక్కడ చేస్తారు. ఇక్కడ అంటే ఏంటి మన బసవరాజు చెప్తారు, ఇట్లా మీరు తీసుకున్నారా సెలక్షన్? మీరే చేశారా? చూడండి ఆయన కొమ్మలు ఎలా సెలక్షన్ చేసుకున్నారు తెలివిగా. చూడండి ఈ విధంగా కొమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. చూడి భూమిని ఇంకా 2 అడుగులు గీతా కటింగ్ ఇచ్చిండు. అవును. ఈతాను ఇంకా 1 అడి గీతాకి ఇచ్చిన్నాను. ఈతాను ఇంకా ఈతాకి ఇచ్చిన్నాను. అవును, ఈతాకి ఇచ్చిన ఇది ఈతాకి ఇచ్చిన్నాను. కొసలు కటింగ్ ఈతాకి ఇచ్చిన్నాను. అది అంటే మీరేంటి ఫస్ట్ ఈ కొమ్మల్ని తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చారు పెద్ద ఇక్కడ కట్ చేసుకున్నారు. ఇక్కడ కట్ చేసుకుంటే నీకు ఇక్కడ నుంచి కాయలు వస్తున్నాయి. అవును, ఇక్కడ కాయలు వస్తాయి. ఇప్పుడు వస్తుంది దీంట్లోనే వస్తుంది. ఇవన్నీ కాయలు వచ్చాయి. చూడండి సోదరులారా, ఇక్కడ ఎడ పోతుంది, ఇక్కడ పోతుంది, ఇక్కడ పోతుంది. ఇదిగో ఇక్కడ కూడా సోదరులారా ఇక్కడ కూడా పోతుంది. చూడండి ఇది ఇక్కడ కూడా పోతుంది సోదరులారా, ఇది ఇక్కడ కూడా పోతుంది. దీనికి చూడండి కనపడుతుందిగా. దీంట్లో ప్రతి ఒక్కటి వస్తుంది. అంటే గెలలు అనేవి ఇది 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 ఇది
ఇవన్నీ వస్తుండవి. నేను ఇంత కటింగ్ ఇచ్చిస్తే ఇవన్నిటిలోనూ అంటే గెలలు ఆడబడితే చూపించు ఒకసారి పెద్ద సార్. గెలలు కాయలు చూడి సార్, దీంట్లో వస్తుంది సోదరులారైనా వస్తుంది, దీంట్లోనే వస్తుంది, దీంట్లో చూడి ఇవన్నిటిలోనూ వస్తా ఉంటది. పువ్వ పింద చూడి ఇదే తర వస్తుంది. అవునవును, చూడి ఈ తర. అవును, చూడి వీటి అన్నిటిలోనూ వస్తుంది. సూపర్, బాగుంది. అంటే ఈ విధంగా మనం ఏంటంటే కొంచెం దీనికి చిన్న సమస్యలు సరి చేసుకుంటే ఇంకా బాగా మనం సక్సెస్ఫుల్ చేయొచ్చు. ఇంకా నీకు మీకు దీని ಬಗ್ಗೆ నాకు తెలియదు సార్. అదే తెలుసు కానీ ఏమైనా చేయాలా దీని ಬಗ್ಗೆ. అంటే ఒకటి బసవరాజు అన్న, ఇప్పటి వరకు అయితే మీ చెట్లు కంప్లైంట్ ఏం లేవులే కానీ రాబోయే రోజుల్లో ఈ చెట్లకి ఏంటంటే కొన్ని పోషక విలువలు చూడండి, కొన్ని పోషక విలువలు ఇచ్చుకోవాలి. ఎందుకంటే మొక్కలు కొంచెం వీక్గా కనపడుతున్నాయి. చూడండి సార్, ఇవన్నిటిలోనూ వస్తుంది. ట్రిప్స్ పువ్వు వస్తానులే, పువ్వు ప్రమాణం ఇవన్నిటిలోనూ వస్తుంది. అవును, డ్రిప్స్ ఇది. అవునవునవును, ట్రిప్స్ వచ్చింది చూడండి. తెలుసుగా మీకు ట్రిప్స్? ఇవి నేను చెప్పింది ఈ ట్రిప్స్, ఈ పౌల్ట్రీ మిలియో చూడండి ఎన్ని వచ్చేసినాయి. చూడండి రోగాలు కూడా వచ్చినాయి, వీటికి అటాక్ అయింది. చూడండి ఇక తినేస్తాను, దీన్ని కట్ వామ్స్ అంటే ఇవి తినేస్తూ ఉంటుంది. సో వీటన్నిటిని కట్ చేయాలంటే కొంచెం లైట్గా స్ప్రేలు పడాలి. ఇంకా తప్పదు. స్ప్రే పడే టైం ఇంకోటి ఎలిమెంట్స్, మైక్రో ఎలిమెంట్స్, నైట్రోజన్ డెఫిషియన్సీ కూడా కనపడుతున్నాయి. కాబట్టి పెద్దయినా మీరు కొంచెం ఒక చిన్న అమౌంట్ పెట్టైనా సరే కొంచెం దీన్ని రిపేర్ చేయండి. ఎందుకంటే ఇంకా మీరు కటింగ్స్ చేయలేదు కాబట్టి. కటింగ్స్ ఈ నెలాఖరు చేస్తారా? ఈ నెలలో చేస్తాను. ఈ నెలాఖరు చేసే బదులు వచ్చే నెల ఫస్ట్ వీక్లో అట్లా ఒకసారి లైట్గా దీన్ని కొంచెం చిన్న చిన్న మైక్రో న్యూట్రియంట్స్ ఆ బేస్లో అప్లికేషన్ అక్కడ ఇవ్వండి. చిన్న మైక్రో కలిపేసి అప్లికేషన్ చేసి ఒకసారి లైట్గా చిన్న స్ప్రే ఒకటి కొట్టుకుంటే మొత్తం కంట్రోల్ అయిపోద్ది. ఎందుకంటే దీనికి ఆల్రెడీ చాలా రోగాలు వచ్చినాయి. మీరు సోదరులారా, దాదాపు పాపం అన్ని రోగాలు వచ్చేసినాయి అని తెలియదు కాబట్టి చూడండి, అన్ని రకాల పాపం. నేను అనుకోవటం ఈ రాష్ట్రాల్లో 4-5 రాష్ట్రాల్లో కూడా ఈయన అనుకుంటా యాపిల్ వేసింది. ఎవరైనా చెప్పారా మేము యాపిల్ వేసేవారు చూడమని మమ్మల్ని అన్నారు? ఎవరు అనలేదు ఇంతవరకు. అందరు మీ దగ్గరకు చూసిపోతున్నారు. సోదరుల రైతు సోదరులారా, మీరు దావణగిరి ఇంకా వచ్చిండారు సార్. 3 బస్సులు వచ్చాయి. అవునవునవును, 3 బస్సులు దావణగిరి వాళ్ళు ఒకటి వచ్చింటారు. అవును సోదరులారా, ఈయన చూడటం కోసం రకరకాల స్టేట్స్ నుంచి, రకరకాల స్కూల్స్ నుంచి, రకరకాల డిఫరెంట్ కంపెనీ నుంచి, ఈయన చూడటానికి విలేజ్ నుంచి బస్సులు వేసుకుని నేను దగ్గరకు వస్తే ఈయన తెలివిగా ఏం చేశాడు, ఒక విజిటర్కి ఎంత పెట్టాడు టికెట్? 250 రూపాయలు. ఈయన ఏం చేశాడంటే తెలివిగా అందరూ వచ్చి మన తోటని తొక్కి ఇది చేస్తున్నారు కాబట్టి ఆయన ఏమంటే, బాబు మీరు అందరు రావద్దురా నాయన, నా తోట ఖరాబ్ అవుతుంది, రావద్దన్నా కానీ జనాలు చూడటం కొత్తగా. సో ఈ బాధ తట్టుకోలేక ఆయన ఏం చేశాడంటే, లేదు మీ అందరికి నేను టికెట్ 250. అచ్చా, మీరు పెట్టింది 250 రూపాయలా? ఎంతమంది వచ్చారు పెద్ద ఆయన మొత్తం? సార్ ఆతవని కాటికి అంతా కంట్రోల్ అయిపోయారు సార్. ఎవరు రాలేదు. అంటే ఒక 10-20 జనం వచ్చిండ్రు. అదేలేండి. అంటే ఏనంటాడు, అంటే టికెట్ పెంచిన తర్వాత వచ్చారు మళ్ళీ. అదే టికెట్ పెంచినాకను వచ్చారు. ఒక 10-20 జనం వచ్చిండ్రు అసలు లోగా. ఇంకా తర్వాత మిగతా ఎదురుకు వచ్చారని తగ్గిపోయారు. అంతా ఇంకా రాలేదు ఎవరు. అంటే ఆయన తోటను డ్యామేజ్ చేస్తున్నారని చెప్పి టికెట్ పెంచా అంటాడు. టికెట్ పెంచడం వల్ల కొంచెం కంట్రోల్ అయింది. ఎనివే ఆయన మాటలను మనం తెలుసుకుంటాం కాబట్టి సోదరులారా, ఈ రైతు అనే అతను కేవలం తను నమ్మిన అగ్రికల్చర్ కోసం, తను నమ్మిన వ్యవసాయం కోసం, తనకున్న కొంచెం పొలంలో కూడా చాలా డేర్ స్టెప్ వేసి, ఏ రైతు కూడా ఇలాంటి డేర్ స్టెప్ తీసుకోడు సాధారణంగా. ఎందుకంటే తెలియని పంటలు మనకి పండిన వాళ్ళతో తెలియదు డౌట్ ఉన్నది కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపించరు. కానీ ఈ బసవరాజు గారు ఏంటంటే ఎంతో జాగ్రత్తతో దీన్ని చేసుకుంటా ఒక్కడు పాపం పని చేసుకుంటా, ఒక్క మనిషి అనమాట, ఎవరు లేరు, ఒక్కడేగా మీరు ఒక్క వ్యక్తి. అన్ని రకాల చూడండి సోదరులారా, అన్ని రకాల ఎరువులు ఏమేమి వేసావు చెప్పున్నాను దీనికి సార్. ఇది కానకపిండి, యాపిండి వేసే ఆల్రెడీ దీంట్లో చూడండి సోదరులారా, మొత్తం వేసింది చూడండి. వేసి తిప్పారు వేసిండాను ఇప్పుడు. రైట్, చిప్పులాంది తిప్పారు వేసిండాను. వేసి అంతా కటింగ్ చేసాక రెడీ చేస్తా ఉండాను. ఇంకా ఇప్పుడు దీంట్లో ఇంకా నువ్వు నెక్స్ట్ చేయబోయేది కటింగ్ తప్ప. కటింగ్ అనేది నువ్వు చెప్పావు ఇక్కడ కట్ చేసుకుంటాను పెద్దనా, ఇదే ఇక్కడ కట్ చేసుకుంటావు. ఇప్పుడు ప్రతి కొమ్మకి ఇక్కడ కట్ చేసుకుంటావు. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చిన కొమ్మని ఇక్కడ కట్ చేసుకుంటావు, అన్ని ఇక్కడ కట్ చేసుకుంటావు. తెలిసిన తర్వాత మళ్ళీ మనకి ఈ విధంగా కొమ్మలు మనకి డబుల్ అవుతా ఉంటాయి. అంతేగా? దాన్ని తీస్తాను, దీన్ని తీస్తా. ఇప్పుడు నీకు ఒక లాజిక్ చెప్తాను పెద్దనా, ఒక లాజిక్. శివుడు త్రిశూలం ఉంటదిగా, శివుడు త్రిశూలం తెలుసుగా నీకు? త్రిశూలం ఆకారంలో నేను కొట్టుకుంటూ పోవాలి దీన్ని, తెలుసుగా నీకు? ఇది అంటే మా నాలెడ్జ్ మాకుందిలే, మీకు చెప్పను, తర్వాత చెప్తాను నీకు అన్ని. దీన్ని సేమ్ త్రిశూలం ఆకారంలో కొట్టుకుంటూ పోవాలి, తెలుసుగా? ఈ మొక్క పెరిగే విధానమే అదనమాట. ఇప్పుడే కాదు, ఇంకెన్ని సంవత్సరాలైనా కానీ దీని ఆకారం ఎప్పుడు త్రిశూలంలో వెళ్ళిపోతూ ఉండాలి. ఇట్లా మీరు చూస్తే చాలా చెట్లు ఏంటంటే
సెంటర్లో పైకి వచ్చుద్ది. కానీ యాపిల్ తమాషా ఏంటంటే సెంటర్లో కిందకు ఉంటుంది. అవును అవును చూసావా? దగ్గర చెప్తా, చూసారు? ఇట్రండి, దగ్గర రండి, ఇట్రండి. సైడ్ ఎప్పుడు ఈ సైడు ఆ సైడు పొడుగు ఉంటాయి, సెంటర్లో అది కింద ఉంటుంది, లోపలికి ఉంటుంది. అంటే ఆ పెరిగేది తక్కువ ఉంటుంది, సైడ్లు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి, అంతేగా? ఇది ఇది కొత్తగా వచ్చిండేది. అవును, కొత్తగా వచ్చిండేది పైనకి పోతుంది. ఎగ్జాక్ట్లీ. అది పాతది ఆడే ఉంటుంది. అదే త్రిశూలం ఆకారంలో ఇవి ఉంటది అనమాట. దాని కటింగ్ కూడా త్రిశూలం ఆకారంలో చేసుకుంటారు మీరు. ఇది బండ గుర్తు పెట్టుకోవాలి మీరు, తెలుసుగా త్రిశూలం. సో చూడండి సోదరులారా, త్రిశూలం ఆకారంలో ఈ మొక్క ఉంటుంది అనమాట. ఇది యాక్చువల్గా చలికాలంలో కాశ్మీర్ వేరే కంట్రీస్లో రకరకాల కంట్రీస్లో పండిస్తారండి. ఇది బాగా, ఇది పెద్ద గొప్ప వాళ్ళకి మంచి వరం అది. సో ఎనివే మన ఏరియాలో కూడా, మన రాష్ట్రాల్లో కూడా నువ్వు తెచ్చేస్తున్నావు అంటే అది గర్వకారణం అది. ఇంకా దీని గురించి ఏమన్నా చెప్పుకుంటారు? ఏమన్నా ఉన్నాయి చెప్పాల్సిన ఏమన్నా? సరే ఏమో నాకు నీకు తెలిసిన పాయింట్ చెప్పు. నీకు దీంట్లో ఎక్స్పీరియన్స్ ఏం వచ్చినాయి, కాయలు ఎట్టు వచ్చినాయి, పోత ఎట్టుంది, అసలు నువ్వు ఏమేమి చూసావు? ఫస్ట్ కాయలు చూడండి, నీ మనసు ఏమనిపించింది? సార్ పొసులు వచ్చిండే అంటే ఇక బేజాన్ పొసులు వచ్చిండే. ఏంటి ఇది పొసులు కాయలు వచ్చిండే అంటే బేజాన్ ఇడిచిండే, టమాటా ఇడిచినట్లు ఇడిచిండే. నిజమా? అంటే కాయలు అనేవి విపరీతంగా పడ్డాయి, విపరీతం ఇడిచిండే. ఆ కిందని ఇంకా పైనకి ఇట్లా చూస్తే దిగుని ఇంకా పైనకి ఈ చెట్టు అంతా ఇట్లా ఉండిండే. ఇట్లా అబ్బా ఏముండే గొత్త, ఇది ఇట్లా ఉండిండే తూకానికి. అవును, ఏం ఖుషి అవునా, హ్యాపీ అనమాట. అంటే ప్రతి కొమ్మకి కాయలు వస్తాయి, ప్రతి ఒక్క కొమ్ముకి కాయలు వస్తుంది. ఒక్క కొమ్మకి ఎన్ని కాయలు వస్తాయి అందాజు? సపోజ్ ఒక కొమ్ముకి 10-15 వస్తుండేవి. మరి ఇది గట్టిగా నిలబడదా? ఇది నిలబడుతుంది, గట్టిగా ఉంటది, ఏం కాదు. చెప్పండి. యావది ఇరిగిపోయిండ్లే తోటల, యావది ఇరిగిపోయిండలేదు. అవును, ఇరిగిపోతుందేమో అంటుంటే ఇరిగిపోలేదు. 10 కాయలు గంట ఇడుస్తుంది ఒక కొమ్ము. అవును, ఏమన్నా సార్? అవునవును. ఇప్పుడు ఇది 25 కేజీలకు పైన దిగుతుంది. ఇది ఒక చెట్టు వచ్చేసి, ఒక చెట్టు వచ్చి ఇది నా లెక్క 25 కేజీలు పైన దిగుతుంది. అవును. ఇప్పుడు పెద్ద ఇప్పుడు ఇందాక నాకు పూత చూపించారు ఆయన్ని. ఈ పూత జనరల్ గా ఎన్ని రోజుల నుంచి కాయ ఇది చెప్పండి? పూత అనేది ఎన్ని రోజుల కాయలు అయిందండి చెప్పండి అందరికీ. ఒక దినము ఉంటుంది. ఈ పూత ఉంది కదా, ఆ పూత కాయ ఎప్పుడు మారుద్ది సార్? 2 నెల 3 నెలల. అంటే పూత కాయగా మారడానికి ఎన్ని రోజులు పట్టుద్ది? 2 నెలల, నెల? 5 నెలలు కావాలా సార్? 5 నెలలు. 5 నెలలు. ఆ పూత అనేది పూలని ఇంకా ఎగుటికి వచ్చినాక 5 నెలలు కావాలా? అదేనండి, పూత వచ్చిన తర్వాత, అంటే నన్ను కాదు అందరూ తెలియాలి కూడా చెప్తాను నీతోనే. పూత అనేది మామూలుగా కాయలు కావడానికి కనీసం ఎంత తక్కువ వేసుకున్నా గానీ 5 నెలలు ఖచ్చితంగా పట్టుద్ది. ఇంకొంచెం సైజు ఇంకొంచెం చిన్నది పెద్దది గట్ట ఎన్ని రోజులు పడుతుంది? 5 నెలలకి ఇంకా కాయ కోసేయటం. ఇంకా పూత వచ్చిన దగ్గర నుంచి ఉండదు, ఒక్కసారే కోయాలి మొత్తం. ఇంకా లేదు, ఒక నెలకు వస్తుంది. అంటే కొన్ని ముందు కాస్తాయి, కొన్ని వెనక్కి కాస్తాయి, కొన్ని తర్వాత దానికి స్టెప్ బై స్టెప్, అంతేగా? అన్ని ఒక్కసారి అయితే పండవు. వెరీ గుడ్, వెరీ గుడ్. వచ్చేలేదు. సో ఎట్లా కోసారు మామూలుగా? మీరు ఒక్కళ్ళు ఇద్దరు కలిసి మీ ఫ్యామిలీ వాళ్ళు కోసినారా? నేను ఒకటే 1 టన్ను పెరుకుతాను. అమ్మా, ఇదే భారీ ఈజీ సార్. ఎన్ని టన్నులు వచ్చినాయి మామూలుగా మొత్తం ఈ చేను మొత్తం మీద మనకి? 1800 కేజీలు వచ్చింది. 1.25 టన్ను వచ్చింది. అయితే 2.25 టన్ను వచ్చింది. 2.45 అంటే 2.45 టన్స్. 1800 కేజీలు సార్. 1800 కేజీలు అంటే 1 టన్ను 800 కేజీలు, 800 కేజీలు. 1 టన్ను అంటే దగ్గర దగ్గర 2 టన్నులు వచ్చిందబ్బా. చిన్న కాయలు పెద్ద కాయలు అయితే 2 టన్నులు వచ్చినాయి యావరేజ్ గా. అంటే సోదరులారా, మన బసవరాజు గారు చెప్పినట్టు ఆయన ఈ తోట ఫస్ట్ క్రాప్ ఏందంటే 2 టన్నులు తీసిండు. అర్థం చేసుకున్నాం, 2 టన్నులు తీసిండంటే ఫస్ట్ క్రాప్ లో అతను ఎంత కష్టపడి, ఎన్ని బాధలు పడి, పాపం ఎన్ని టెన్షన్. కాయలు ఏమైనా రాలిపోయినాయి కదా? లేదు, కాయలు ఏమైనా రాలిపోకుండా జాగ్రత్త చూసుకున్నావు, అన్ని రకాల సస్యరక్షణ చూసుకున్నావు. ఏమన్నా పురుగులు గానీ ఏమన్నా చిలకలు గిలకలు ఏమైనా వచ్చి కొట్టిన? ఏమన్నా చిలుకలు అవే జుట్టుకూలు వస్తుండవి, ఆ జుట్టుకూలు కొడుతుండవి. అవును, అది కొడుతుండవి. అవి సప్లై చేస్తా ఉంటే ఏంది అది కుదికిస్తుంది. అవునా, అది వేస్ట్ అవుతుంది. చిలక వచ్చి అదే పొడుగు ముక్కుతో ఒకటి వచ్చింది, అది వచ్చి కొట్టుకుంటా ఉంటది. అది పిలకలాగా ఉంటది. అది చిలక పెండుది, తల మీద జుట్టు ఉంటుంది. అది మాత్రం తింటుంది. అదే తినేది వచ్చి అది మన దాన్ని గిలకలు అవి అంతా ఏమీ లే. రైట్ అంటే అవికి తెలియదేమో. అవును,
రాలేదు, పంట ఉందని తెలియదు కాబట్టి రాలేదేమో. ఎలా అంటే ఎక్కడా లేదు కదా ఇది. అవునవును, తెలిసినట్లు లేదు. అవునవును. ఇప్పుడు ఎట్లా మీరు డైలీ మీరు ఈ తోటని ఉంటున్నారా, లేకపోతే మామూలుగా మార్నింగ్ పొద్దున్న నుంచి సాయంత్రం పని చేసుకుని ఇంటికి వెళ్ళిపోయి మామూలుగా అట్లా వస్తారా, లేకపోతే ఇక్కడే కంటిన్యూస్ కూర్చొని ఉంటారా, ఇక్కడే ఉంటున్నారా మీరు? సార్ పొసలు వచ్చి అంటే ఇక్కడే ఉంటాను, కాయలు వచ్చినట్టు ఇక్కడే ఉంటారు మీరు? ఇక్కడే ఉంటాను, ఇంటికి పోయలేదు. అంటే పిందె పడ్డదంటే ఇక్కడే ఉంటారు, ఇంటికి పోరు. ఇంకా పిందె నుంచి మళ్ళీ కాయ కాయడానికి 5 నెలలు పట్టుద్ది. 5 నెలలు మీరు ఇక్కడే ఉండాలి. ఇంకా పెద్ద 5 నెలలు కష్టపడిన తర్వాత నీకు వచ్చింది 3 లక్షలకే పెద్ద ఎంతనా రాని అదే అయినా నాకు చాలు. చూడండి సోదరులారా, ఆయన చెప్పే మాట ఆయన నోట్ నుంచి రావాలని చెప్పించాను నేను. ఇది రైతు అంటే. రైతు అనేవాడు ఇది. కానీ బిజినెస్ చేసేవాడు అలా ఆలోచించరు సోదరులారా, నమ్మండి మీరు. బిజినెస్ చేసేవాడు 3 లక్షలు 10 లక్షలు కావాలని కోరుకుంటాడు, 10 లక్షలు 20 లక్షలు కావాలని కోరుకుంటాడు, 20 40 50 అట్ట పేర్కొంటూ పోతారు. కానీ రైతు అనేమంటాడు, నాకు 3 లక్షలు వచ్చినా చాలు. ఇది రైతు అనమాట. ఇది రైతు మనసు అనమాట సోదరులారా. ఎందుకనే రైతు గొప్ప విషయం, రైతు వ్యవసాయం ఏంటంటే ఇదే అనమాట. ఆయన చెప్పండి. ఈ కిత్త 8 లక్షలు అవుతుంది. దేనికి ఈ కిత్త? అవును. ఎలా అంటే 2 పంట ఇది. అవును, 8 లక్షలు పక్కా అవుతుంది. దానిమ్మ వేస్తే ఎలా అవుతుంది అంటావా? ఇది పెద్ద చెట్టు అయింది. అవును, పోతాయినామా సార్? ఇది పెద్ద చెట్టు అంటే 25 కేజీలు ఒక చెట్టు. ఇప్పుడు 10 రూపాయ ప్రతి ఒక చెట్టు 25 కేజీలు 25 కేజీలు వస్తుంది. 25 కేజీలు వచ్చి అంటే ఎన్ని టన్నులు అవుతుంది? 400 చెట్లకి. 442 చెట్లు ఉండేది, మరి 400 చెట్లకి లెక్కేసుకోండి. 442 ఎన్ని చెట్లు అన్నది మీరు? 442. అదే 442. 442 ఇంటూ 25 కేజీలు. ఊరిని చాలా బాగుంది వ్యవహారం అది. చెప్పండి, లెక్కేసుకోండి సార్ ఎంత అవుతుంది అంట. చెప్పండి మీరు చెప్పండి. ఇంకా 8 లక్షలు పైన అవుతుంది. అయితే నేను చెప్పును. అవును, మీరు చెప్పును అంటే నేను పొండి చెప్పాలా? అవును, కరెక్ట్. మీరు పండించిన తర్వాత నేను సాధించాను చెప్పాలి, చెప్పాలి. అప్పుడు దాకా చెప్పినా కానీ ఎన్ని గాలి వార్తలు లేదు. ఇప్పుడు నాకు 3 లక్షలే చాలు అంటా ఉండాను. అదేలేండి. కానీ ఏదైతే పెద్ద 11,050 టన్నులు వచ్చుద్ది దగ్గర నీకు. 11,050 టన్నులు వచ్చుద్ది మొత్తం నీకు. 11,050 టన్నులు ఇంటూ 150 రూపాయలు నువ్వు చెప్పింది. 150 వేసుకుంటే యావరేజ్ గా 250 రూపాయలు కడిగింటారు. 150 రూపాయలకి ఈ పంట ఇప్పుడు వచ్చే పంట 250 రూపాయలు ఒక కేజీ. సరే, ఇప్పుడు మీరు అనుకున్న మార్కెట్ వాళ్ళు వచ్చి అడిగిండారు. అవును పెద్ద. అయితే నేను అది చెప్పలే. ఇప్పుడు మీరు చెప్పినట్టు అన్ని రకాలుగా మీకు సక్సెస్ఫుల్ జరిగితే మీకు 442 చెట్లకి 25 కేజీలు చొప్పున వేసుకుంటే 1000 కేజీల చిల్లర వస్తుంది అనమాట. 11,000 కేజీ చిల్లర వచ్చింది మీకు దగ్గర 11,000 చిల్లర 150 రూపాయలు చొప్పున వేసుకుంటే కూడా నీకు 15 నుంచి 16 లక్షలు ఖచ్చితంగా వస్తుంది. దాంట్లో పెట్టుబడి ఖర్చులు అయ్యి ఒక 5 లక్షలు తీసేసినా కానీ ఇంకా నీకు 10 లక్షలు ఈజీగా ఉంటాయి. అంటే దీన్ని బట్టి ఏంటంటే నువ్వు ఫస్ట్ పంట పోగొట్టుకుని తక్కువ డబ్బులు వచ్చినా కానీ ఇప్పుడు నుంచి సరిగా చేసుకున్నా కానీ నీకు డబ్బులు గ్యారంటీ వస్తాయని నీకు నమ్మకం ఉంది. ఆల్రెడీ మొన్న వచ్చినాయి, మళ్ళీ ఇంక వస్తాయని నువ్వు నమ్ముతున్నావు. అంటే ఫస్ట్ లో పోయింది ఒక 3 సంవత్సరాలు అయితే పోయినాయిగా. ఇప్పుడు ఫస్ట్ 2 సంవత్సరాలు అయితే పోయింది కదా పెద్ద, నీకేం డబ్బులు లేవు కదా దాంట్లో. ₹1. మూడో సంవత్సరంలో నీకు ఒక 3 లక్షల డబ్బులు వచ్చినాయి అంతే. మిగిలిన ఒక ఏడాది మీద 8 నెలలకి క్రాప్ వచ్చేసా. నేను 5వ నెల 10వ తారీఖు నేను చెట్టు పూడ్చింది. దాంట్లో 7 నెలల చెట్టు చిన్నదాయ. నాది క్రాప్ వచ్చేది 10వ నెల కటింగ్ వేసేది. 10వ నెల 11వ నెల 2 నెలలనే ఒక కటింగ్ పడేది. ఇక్కడ మా కాడ ఎవరు వేసినా అది అంతలోనే కటింగ్ పడేది. అవును. సో ఇప్పుడు ఎనివే నీకు ఫస్ట్ సంవత్సరానికి వచ్చి 3 లక్షలే అని చెప్పావుగా. 3 లక్షలు వచ్చినా కానీ 2 సంవత్సరాలు వేస్ట్ అయినా కానీ ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఈసారి వచ్చేటప్పుడు మటుకు నీకు 16 లక్షలు వచ్చి 15 లక్షలు వచ్చినా కానీ ఒక 5 లక్షలు అటు ఖర్చులు పోయినా కానీ ఒక 10 లక్షలు అయితే ఖచ్చితంగా ఎక్కడ 10 కాదు 9 లక్షలు వేసుకున్నా 9 అని మిగులుతుంది నీకు. అంటే దీన్ని బట్టి నువ్వు పాత కూడా కవర్ చేసుకోవచ్చు, ఇప్పుడు కూడా కవర్ చేసుకోవచ్చు. అంటే దీన్ని బట్టి అంత ఈజీగా ఇదేమన్నా తక్కువేం కాదు, ఇది అన్నిటితో సమానమే. అంతే పెద్ద ఆయన. రైట్, సూపర్. ఇది ఇప్పుడు కంక్లూజన్ బాగా చెప్పావు, అద్భుతంగా చెప్పావు. రండి ఇంకా ఇప్పుడు నేను ఇప్పుడు నీతో మాట్లాడి నేను హ్యాపీగా ఉన్నాను. పర్లేదు, అయినా కూడా డబ్బులు వస్తాయి. ఇంకా మాకు ఇంతవరకు మీరు కాదయ్యా, మీరు రాగా ఇందాక ఏం చెప్పావు, తమ్ముడు నాకు ఉంది ఓన్లీ 4.5 కేజీ వచ్చిందని చెప్పావు చెట్టుకి. 4.75 కేజీ. అదే 4.75 కేజీ వచ్చిందని చెప్పావు. 4.75 కేజీ వస్తే సరిపోగా పెద్ద అయినా. మరి నువ్వేమో పెట్టుబడి చాలా పెట్టినట్టు కనపడుతుంది. అదే ఆ దానిమ్మలు గేనెమ్మలు వేసుకుంటే ఒక్కొక్క 10 లక్షలు 20 లక్షలు అని చెప్తున్నారు.
మరి నువ్వేంటి పాప అమాయకుల్లాగా ఏంటంటే లేదమ్మా నువ్వు ఇట్లా అని చెప్పి ఇప్పుడు లెక్కలు చెప్పావు, ఇప్పుడు కరెక్ట్గా చెప్పావు. అంటే దీన్ని బట్టి నువ్వు నీలో కూడా చాలా రకాల ఎడ్యుకేషను, సైంటిస్టు, నీలో ఒక నాలెడ్జ్, అంటే నీకు కూడా లెక్క నువ్వు ఉంది, నీ మైండ్లో ఉంది, నాకు ఇంత వస్తుందని నీకు తెలుసు. సోదరులారు, ఇది నేను చెప్పే సోదరులారు, మీరు నమ్మండి. ఒక రైతన్న తన మనసులో తన లెక్కలు వేసుకోవాలి. నాకు ఇన్ని చెట్లు ఉన్నాయి, నా చెట్టుకి ఇన్ని కేజీలు వచ్చినాయి. సోదరులారా, మిమ్మల్ని చెప్తున్నా సోదరులారా, అన్నాడు దయచేసి. ప్రతి రైతు తన ఎకరం పొలంలో ఎన్ని చెట్లు ఉన్నాయి, ప్రతి చెట్టు నుంచి ఎన్ని కాయలు వస్తాయి, దాని నుంచి రేట్ ఎంత ఉంది, మార్కెట్లో పోయిన తర్వాత నా రేటు, మార్కెట్లో అమ్మటం కాదు నాకు కావాల్సింది, నా రేటు ఇక్కడ వాడిని డబ్బులు ఎన్ని పెట్టిపోతాడు, ఆ డబ్బులు నాకు ఎంత మిగులుతున్నా పెట్టుబడి పోగా, ఇలా అన్ని లెక్కేసుకున్నప్పుడే మీరు బాగుపడతారు, అందరం బాగుపడతారు, సమాజం బాగుపడుద్ది, అందరూ హ్యాపీగా ఉంటారు. సో గుర్తుపెట్టుకుని సోదరులారా, మన బసవరాజు అన్న చూడటానికి ఇలా ఉన్నాడు కానీ ఆయనకి అంతా తెలుసు, ఆయనకి అన్ని లెక్కలు తెలుసు, చాలా తెలియగల అతను. సో ఇది ఆయన చెప్పే మెయిన్ పద్ధతి అనమాట. అంటే మనం ఏది చేసినా కానీ లెక్క అనేది వేసుకోవాల్సిందే. నువ్వేం పెట్టుబడి పెట్టినా లెక్క. చెప్పండి, మీరు చెప్పండి పెద్ద. మేము ఏమి దీనికి బండవాళ్ళు మేము వేసినాము ఏమి అక్కడ అంతా మాకు గుర్తుంటుంది. అవును, మాకి బండవాళ్ళం అంతా పోయి మాకు ఎంత సిక్కుతుంది అనేది ఒక ఐడియా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నేను చెట్టు పూనిసేకి ఇది వస్తుందో లేదో అని కానీ అవును, అందరూ ప్రతి ఒక్కరును ఇడిసేదే లేదో మనకాడ అయ్యేలేదో అని వద్దు అని చెప్పారు, వద్దు అని చెప్పి అయినా నేను తెచ్చి పూనిసినప్పుడు ఈయనకి ఏమో చిక్కులు పట్టేసింది, ఈ ఆపల పంట తీసుకొని వచ్చి మా కాడ వేస్తా ఉన్నాడు, మా కాడ అయ్యలేదు, ఇది ఏ చెట్లు అంటే ఎందుకు పండెడుతురు అయ్యలేదు అని. అయినా నేను వేసి చూతాము, పోతే ఎంత పోయిడిసిని చూద్దాం సంగతి. 3 లక్షలే పోయేది. అవును, నేను పెట్టుబడి పెట్టిండేది 3 లక్షలు, పోయితే 3 లక్షలు పోతుంది, వస్తే 3 లక్షలు వస్తాయి. ఇది నేను అనుకని వేసింది, అయితే వచ్చినా గానీ పోలేదు. అంటే ఇప్పుడు పోదు, ఇంకా పోవు, ఛాన్సే లేదు. ఇంకా ఇంకేమున్నా స్టెప్ ఎక్కుతా ఉంటుంది. చూడండి సోదరులారా, ఇది రైతు అన్న ఆలోచన, ఇది రైతు గుణం, ఇది ఇట్లా ఆలోచించాలి. ఈ డేర్ ఉండాలి రైతుకి. పురుగు మందులు, ఎరువులు ఏమి ఫంగిసైడ్లు కొట్టకుండా మీరు నమ్మండి సోదరులారా. ఆయనకి తెలుసు ఆకులు బొక్కలు పడేని ఆయనకు తెలుసు, ఆయనకు తెలుసు ఆకులకి మచ్చలు వచ్చినాయి ఆయనకు తెలుసు. తెలియదు కదనా? తెలుసు నీకు, నాకంతా తెలుసు. మీకు ఆయనకి తెలుసు. ఇక్కడ చిన్న మళ్ళీ త్రిప్స్ అయిన వచ్చినాయి కూడా ఆయనకి తెలుసు. చూడండి, పురుగులు వేసిపోయింది చూడండి, అదిగో చిలక. అదే నేను చెప్పిన పెద్ద అదే వచ్చి దీన్ని తినేది. సో ఆయనకి అన్నీ తెలుసు, ఈ చెట్టు గురించి, మచ్చలు ఇవి. దీంట్లో మొత్తం 4 రకాల రోగాలు ఉన్నాయి ఆయనకి. ఇప్పుడు ఇది చూడండి, ఆల్రెడీ గుడ్డు పెడుతుంది ఇంటర్ దగ్గర పెద్దనా, ఇది గుడ్డు పెట్టేస్తుంది. ఇదనమాట, ఇవి దీంట్లో చిలక వచ్చి తింటది. సో ఇవన్నీ ఆయనకి తెలుసు సోదరులారా. కానీ స్టిల్ ఏంటంటే ఆయనకి ఒకసారి ఒక పంట చూసిన తర్వాత నాలెడ్జ్ వచ్చింది, కాన్ఫిడెన్స్ పెరిగింది. మీరు ఏదైనా పొలాకి చూడలేదు ఇంతవరకు? అసలు ఈ పంట ఉంది సార్ చూసాకే నిజమేనంటారా? ఇప్పుడు మీకు తెలిసిందే మాత్రం ఎక్కడైనా ఉందా? లేదు, హైదరాబాద్ ఒకటి ఉంది, చూసాను ఒకటి. హైదరాబాద్ చూసిండ్లే సార్, హైదరాబాద్ పోవాలనుకోండి, ఇక్కడ పోయిండ్లే. నేను ఇక్కడే వేసిండా, ఇక్కడే పండినా, ఇక్కడే చూసిండా. అవును, నేను పండి చూసిండి. అదే మీరు పండించి మీరు చూసారు, నేను చూసి మీ కళ్ళతో మీరు చూసి మాట్లాడుతున్నారు అంతేగా. ఎక్కడ లేదు, ఎక్కడ నేను కండ్లా చూసిండ్లే, నేను ఏడా పోయి చూసుకొని వచ్చిండ్లే. ఇక నేను పండినా, నేను చూసిండు, అంతే. మీరు చేసి మీ కళ్ళతో మీరు చూసి తెలుసుకొని మాట్లాడుతున్నారు ఇప్పుడు నాతోనే, అంతే పెద్దయినా. అంటే నేను అన్నట్టు ఏంటంటే కొన్ని రకాల చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ దాన్ని మీరు కంట్రోల్ చేయగలిగిన నమ్మకం మీ దగ్గర ఉంది. అర్థమైందా? ఇది ఆకంత ఎప్పుడు తెలుసా నీకు? ఆకంత ఎప్పుడు రాలేదు తెలుసా నీకు? కటింగ్ వేసినప్పుడు క్లీన్ గా తీసేస్తాను, ఆకు మొత్తం తీసేస్తావు. ఆకు ఏమన్నా కెమికల్ ఏమైనా వాడతారా, మందులు ఏమన్నా? ఇతరాలు అంటారు చాలా మంది, ఏదో చెప్తారు. దానిమ్మకి వేస్తారు తెలుసు మీకు, అది ఇతరాలు కొట్టు ఉదిరిపోతుంది అంట. కొట్టలేదు నేను. నువ్వు కొట్టవు, ఎందుకంటే ఇదంతా ఆర్గానిక్ వే. చేతులనే తీస్తాను, చేత్తో. అంటే కష్టం కదండి ఎంత ఆకు తీయటం. తీయలేదు సార్, ఇట్లా పట్టుకుంటే ఏమి దీన్ని తీసేది లేదు సార్, ఇట్లా తీసేది. ఏం అంత కష్టం అవసరం ఉంటుంది? ఏమి లేదు, ఏం కష్టమేమి ఉండదు, తీసేయచ్చు. చూడండి ఆయన ఏమంటాడు, నా ఎదురు కొంచెం ఆకులు తీసి పెడుతుండే ఆయన. ఇట్లా పట్టుకొని పోతే దెబ్బతింటది కాదమ్మా, ఇది దెబ్బతింటదేమో. ఏమి ఒకటి పోయినా ఏమి కాదులే, అంతే అట్లా ఎన్ని ఉంటుండవి. అదేనండి, చాలా వస్తాయిగా. అంటే నువ్వు అంత పోత చూసాను, కాలు చూసా కాబట్టి అంత డేరుగా మాట్లాడుతాను మీరు, అంతేగా. అంటే ఇప్పుడు ఈ నెల అనేది నీకు చాలా ఇంపార్టెంట్. ఈ నెల ఇంపార్టెంట్ నాకు. మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తాం మరి కటింగ్ లో? కటింగ్ ఈ నెల లాస్ట్ లో వేస్తాను. ఈ నెల లాస్ట్
కట్టర్ ఉందా నీ దగ్గర ఏమన్నా? ఉంది సార్. ఏంటంటే పెద్ద నీకు కావాల్సిన దగ్గర నువ్వు కటింగ్ చేస్తావు. కటింగ్ అంటే కావాల్సిన దగ్గర అంటే ఇప్పుడు దీనికి ఏడ కట్ చేస్తావు చెప్పు. సపోజ్ దీనికి ఈత కట్ చేస్తాను సార్. ఎందుకు కట్ చేయట్లేదు? ఇక్కడ ఎందుకు చేయట్లేదు? ఇక్కడ ఎందుకు చేస్తున్నావు? ఈడ ఇది కడ్డి బొలుసుకానింది. అచ్చా, ఆయన ఏమంటుంటే కడ్డీ అంటే ఈ యొక్క స్టెమ్, ఈ యొక్క స్టెమ్ అనేది చూడండి సోదరులారా, ఈ స్టెమ్ చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో చూడండి సోదరులారా. ఉంది దాన్ని ఇంకా ఈతకేస్తాను. స్ట్రాంగ్ గా లేకుండా ఉండేదాన్ని కమ్మిగా వేస్తాను. ఇక్కడ ఇంకా ఇక్కడికే చూడండి సోదరులారా, ఇది అవును సోదరులా, అంటే ఇది స్ట్రాంగ్ ఉండదు. అవునవును కరెక్ట్. చూడండి సోదరులా, ఇది ఒత్తుతుంటే ఎంత స్ట్రాంగ్ ఉంది చూడండి. అదే ఇక్కడ నుంచి జస్ట్ 1 ఫీట్ పైకి వచ్చింది అంటే చూడండి మెత్తగా చూడండి ఎట్లా ఉంగుతుందో చూడండి. అంటే ఏంటి, ఈ కడ్డీతోనే దీని కాయలు వచ్చేది. ఈ కాయ ఇది తడుస్తుందా లేదా అని చూసుకొని ఇప్పుడు ఈ పాయింట్ పెద్ద కాయలు వచ్చేది ఇదేగా. నేను ఈత కటింగ్ ఇచ్చిన అంటే ఏక్సా వస్తుండే సార్, ఈత ఇంకా వస్తుంది. అవును, ఇప్పుడు ఈ ప్రధాని ఈటికే కాయలు వస్తాయి ఇంకా ఇయే ఇంకా మొత్తం అంతేగా. దీనికి ఇక్కడ వచ్చింది చూడు ఆల్రెడీ ఎట్లా వస్తుంది చూడండి. చూడు ఇట్లా వస్తుంది చూడండి సోదరులారా, ఎట్లా స్ప్రౌట్స్ వస్తున్నాయి చూడండి. ఇక్కడ వచ్చింది చూడు, ఇక ఇక్కడ వచ్చింది మర్చిపోయినా. చూడు ఈడ వచ్చింది, చూడు ఈడ వచ్చింది. చూడండి సోదరులారా, ఇది వచ్చింది స్ప్రౌట్ వచ్చింది ఆల్రెడీ. చూడండి సోదరులారా, ఇలా స్ప్రౌటింగ్ వస్తే మన బసయ్య చూపెడుతున్నాడు. సో ఈ తరం వస్తుంది కన్ను. ఇదిగోండి ఇక్కడ వచ్చింది చూడండి బాగా. సో ఇట్లా ప్రతిదాని నుంచి మనకి ఐస్ వస్తూ ఉంటాయి. అది ఇది అసలు మెయిన్, ఇదే మనకి నుంచి వచ్చేది కాయలు కానీ ఏదైనా సరే. దీంట్లో అన్ని వస్తుండే ఇది 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 కానీ ఇది ఎక్కువ పెద్ద బ్రాంచ్లు ఎక్కువ తీయద్దు. ఎక్కువ కాయలు నీకు బలంగా పడవుగా. అది నేను తిరిగి తీస్తాను. అచ్చా మళ్ళీ తెస్తావుగా. ఇది చెప్పేదాను, ఇది తీయి, ఇది వద్దు. ఇది ఇప్పుడు ఎట్లా ఏది సెలెక్ట్ చేస్తావు చెప్పు, ఏది సెలెక్ట్ చేస్తావు చెప్పు, ఏది ఉంచుతూ ఏది తెస్తావు? తీసేస్తాను. ఇది కట్ చేసుకుంటావా? ఇది చేసుకోండి. ఎప్పుడైనా 5 సెంటీమీటర్ డౌన్ చేసుకో. ఎందుకంటే మేము దీంట్లో వర్క్ చెప్తున్నాను, 5 సెంటీమీటర్ డౌన్ ఎడ్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఇది బాగా వచ్చింది. పైన చేసుకోక ప్లీజ్, మొక్క వీక్ అయిపోద్ది. నెక్స్ట్ చెప్పండి. ఇంకా దీంట్లో మీరు చూసిన కొత్త గొప్ప ఎక్స్పీరియన్స్ అంటే అబ్బా భలే అనిపించింది అన్న ఏంటి నీకు? అదే పశువులు వచ్చినప్పుడు ఏం పశువులు వేసిండే కొత్త అంతా ఈ సైజు ఉండే చూడే సార్. ఇక్కడ ఇంకా ఇక్కడ ఇట్లా పైన ఇట్లా చూస్తే అంతా ఇట్లా వంగిండే అంతా ఏం కనబడిన కొత్త ఫుల్ ఖుషి అయింది. అబ్బా ఎంత మంచి పంట వేసుకున్నారా అని చెప్పి. చాలా దేవుడు ఇంకేపొద్దున్నే ఒకనాడు సాయాలు ఇప్పుడు చచ్చిపోతే చెడే అనుకుంటున్నాను. నా ప్రీతి నా విశ్వాసం అంత కాపాడే ఇది. అవును, పేరు ఖుషి వచ్చే పేరు పోయేది కమ్మా. ఫెయిల్ అయ్యింటి వాళ్ళ పేరు నేను అనేవాళ్ళు సార్. ఇది యారే దేశంలో అంతా ఉంటాను నేను. యారే దేశం వాళ్ళు ఫోన్ చేస్తారు. వేరే బయట దేశాల నుంచి కూడా మీకు కాల్ చేస్తున్నారు జనాలు. రండి దగ్గరనా. యారే దేశం ఇంకా ఫోన్ చేస్తారు. ఇస్రాయల్ అక్కడి నుంచి చాలా కంట్రీస్ ఉన్నాయండి. ఇదిగో సోదరులారా, ఇప్పుడు ఆయన పొలంలో ప్రజెంట్ స్టేటస్ ఏంటంటే ఈ కాయలు అనమాట. చూడండి కాయలు ఉన్నాయి చూడండి, చూసారా? కాయలు ఇట్లా పడతాయి అనమాట కాయలు సోదరులారా. ఇట్లా వస్తుంది. ఇక ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ చూసారుగా, దీని నుంచి పడచ్చు చూడండి కాయ ఎట్లా వస్తుంది. దీంట్లోనూ వస్తుంది, మళ్ళీ దీంట్లో నుంచి వచ్చింది. దీంట్లో పెరికింది ఆవిడే. అవును, ఇక కనిపించిన సార్. అవును సార్, అవును. చూడండి ఇట్లా చూడండి సోదరులా, ఇది చూడండి, ఇది అసలు మేము చూడండి ఇప్పటి నుంచి దీనికి వచ్చినాయి చూడండి. ఇట్లా అంటే ఈ విధంగా కాయలన్నీ పడుతున్నాయి. సో దీనికి చూడండి 4 పడ్డాయి, దీనికి 3 పడ్డాయి, ఇంకా వస్తాయి దానికి. దీన్ని తీసేయాల. ఎందుకు తీసేయాలి దాన్ని? ఎందుకు తీసేస్తాను? తూకం జాస్తి అవుతుంది. అంటే 2 కాయలు పెట్టుకుంటావా? 3 ఉంచుతావా? అంటే దీనికి కూడా ఏంటంటే దానిమ్మ లాగానే మనం కొంచెం దీంట్లో 3 పెట్టుకుంటా. 3 పెట్టుకోవచ్చు. దీంట్లోనే వస్తుంది, దీంట్లో కూడా వస్తుంది. 2, 3 పెట్టుకుంటా. అదేలేండి, దీన్ని 3 పెట్టుకుంటే చాలు అంటున్నావు దీనికి. మరి ఇవన్నీ పెడతావు కదా? అదే 3 అంటే 3 ఉంచుతావు నువ్వు. మన దానిమ్మలో 1 పెట్టుకుంటాం, జామలో 2 పెట్టుకుంటాం, 1 పెట్టుకుంటాం. కానీ ఇక్కడ 2 ఉన్నాయి కన్నా, ఏం కాదంట. ఇంకోటి దీనికి బ్యాగులు దొరకట్లేదా మీరు? లేదు, బ్యాగులు ఎందుకు దొరకట్లేదు? అందరు దానిమ్మ కూడా తొడుగుతున్నారుగా. అందరూ తొడుగుతారు. ఇట్లా ఇది పూత. ఇదిగో సోదరులారా, ఇట్లా పూత వచ్చింది చూడండి. ఫస్ట్ ఇలా పూత వచ్చింది, పూత ఇలా వచ్చిందమ్మా. ఇది పూత తర్వాత మనకి ఇలా కాయలు ఏర్పడతాయి. చూడండి సోదరులారా, ఏందా బస్సు చూడండి సార్. ఈ తర రైట్ మీరు చూపించండి. బస్సు గారు చూపిస్తున్నారు. ఈ తర పువ్వ వస్తుంది చూడు. ఇది వస్తా ఉంది, ఇది వస్తా ఉంది చూడు, ఇక్కడ వస్తుంది. అవును,
చూడండి సోదరా ఇక్కడ ఇక్కడ వస్తుంది, చూడు దీంట్లోనూ వస్తుంది. ఎందుకు తొందరగా వస్తున్నాయి? ఒక్కొక్కటి వస్తా ఉండివి, ఏమి చేసాకాయాలే, అది ఏమి చేసాకాయాలే వస్తుండివి. అవును, ఏడానా రాని అంట వచ్చిందని మనం ఏమనలేం, మంచిదే తొందరగా వస్తే. రాని రాని. సో ఇదొకటి. నెక్స్ట్ ఈ కాయలు పడ్డాయి. ఇంకా దీనికి ఏమి కెమికల్స్ మందులు ఏమి కొట్టకుండా, ఏమి లేదు మందులు గిన్నెలు ఏమి కొట్టలేదు, వేప నూనె ఒకటి కొట్టుకుంటా ఉండాలి. వేప నూనె పైన స్ప్రే చేస్తారు. సబ్బు నీళ్ళు కొడుతున్నారు? సబ్బు నీళ్ళు లేదు, సబ్బు నీళ్ళు కాదు, ఓన్లీ షాంపులు గింపులు ఏమీ లే, బరీ ఇది ఏమి వేప నూనె. కింద నుంచి సక్కర్స్ వస్తున్నాయి. మరి ఇది తీయాలిగమ్మా, ఈ సక్కర్స్ తీయాలి, తెలుసుగా నీకు. కింద సక్కర్స్ వస్తున్నాయి చూసావా, కొమ్మలు వస్తుంటాయి చిన్న చిన్న, అవి తరకాలి. ప్లస్ ఇప్పుడు ఈ కొమ్మ ఉంది కదా పెద్ద, ఇది తీయాల్సిందిగా. ఎందుకు ఉంచావు అది? అది అది లేదు, అది ఉన్ని సార్. అంతే, నేను చెట్టు పొడిచినాడు ఫస్ట్ చెట్టు కాదు, చెట్టు గాలికి అల్లాడుకుంటూ అంటే పూనిచి అప్పుడు కట్టారన్నమాట చెట్టు కర్ర. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇది ఏదైతే సోదరులారా, మన బసవ గారు చాలా గొప్పగా, చాలా అద్భుతంగా చేశారు, ఇంకా చేయబోతున్నారు, చేస్తారు. ఇప్పుడు ఇది ఇట్లా ఎండిపోయింది, ఇంత పెద్ద పచ్చని చెట్టులో చూడండి, పంచి చెట్టులో ఇది ఎండిపోయింది. ఇది దీన్ని ఫైర్ బ్లైట్ అంటారు. ఇది పొంగస్ అంటారు, అదే ఫైర్ బ్లైట్ అంటారు దీన్ని మామూలు ఇంగ్లీష్లో. దీన్ని స్టెప్టోసైక్లిన్ అని ఒక మందు ఉంటుంది, చిన్న ప్యాకెట్ దొరుకుతుంది. ఈ రోగం అనేది మొత్తం మొక్కను పట్టేస్తుంది. అవును, పట్టేస్తుంది. ఓకే, అక్కడ ఒకటిదో మనం చూసాక సో దయచేసి స్టెప్టోసైక్లిన్ దొరుకుద్ది, స్ప్రే చేయాలి లైట్గా. అది పెద్ద ఖర్చు కూడా కాదు నీకు, మహా అయితే 100 రూపాయలు అయితే చిన్నది. ఇది చేయకపోతే చాలా మొక్క తినేస్తుంది. చూడండి, ఇది చిన్నగా ఇది వచ్చేసి పాకి 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 ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు మీరు అన్ని ఆర్గానిక్ చేస్తే సంతోషమే, కెమికల్ కాదు నేను చెప్పింది, చిన్న ఫంగిసైడ్ అనమాట. అది తెచ్చి లైట్గా స్ప్రే చేసుకో. ఇదే కాదు, 2-3 ప్లేస్లు ఉన్నాయి. ప్లస్ నీకు ఇంకోటి ఏంటంటే, నీకు త్రిప్స్ ఇవ్వండి, ఇవన్నీ లైట్గా స్ప్రే చేసుకో. పెద్ద ఖర్చు కాదు మీకు, చేసుకొని మీరు ఒకటి ఏంటంటే, మీరు ఇంత మంచి హ్యాపీగా మంచి ఓపెన్గా ఫ్రీగా మాట్లాడుతున్నారు కాబట్టి మొక్కలకు కూడా డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి. సరే సార్, అట్టే కాదు అన్నీ నేను దేవుడిని అన్నీ చేస్తానంటే కొన్ని పనులు కావు. ఓకే, ఇప్పుడు నీకు తెలియని రోగాలు కూడా చాలా ఉన్నాయి దీంట్లో. కొన్ని నీకు నువ్వు ఆ చెట్టు చూపెడతాను, కొన్ని నీకు తెలియదు అసలుకి. కొన్ని రోగాలు ఎందుకున్నా కూడా నీకు అర్థం కాదు. ఆ చెట్టు చూపించు. ఇదా ఇది సోదరులారా, మన ఆపాల చెట్టు కసేసేది. ఇది గ్రాఫ్టింగ్ కడ్డీ లోగాంది. ఇది అవును, భూమిలో ఉండేది. అవును, ఇదే ఈ చెట్టు కట్టింటారు. ఈ చెట్టుకా దీన్ని ఇత కట్ చేసి. అవునవును, ఇదేం చెట్టు తెలుసు మీకు? ఇదే లోగా ఉండేది భూమిలో. అది ఏం చెట్టు అంటున్నా? ఏం చెట్టు నాకు తెలుసు సార్, అది తెలుసుకోవాలిగా. సోదరు ఆయన ఏమంటుంటే, ఈ చెట్టు అనమాట కింద ఉంది. ఇప్పుడు ఇది కింద కాడ ఉంది చూడమ్మా, భూమిలో ఉంది ఈ చెట్టు అనమాట. దీనికి అంటు కట్టిందే యాపిల్ చెట్టు అనమాట. అంటే ఇక్కడ అంటు కట్టారు. ఇది అంటే ఏడ పెడతాం అంటూ రా అంటూ దాంట్లోనే చూపిస్తాను. ఇప్పుడు మంచి చూపించారన్న, ఇక్కడ కట్టారు సోదరులారా. చూడండి సార్, ఈడు కట్టిండారు. ఏడ కట్టారంటూ, ఈడ కట్టారంటూ. అట్టు కింద ఒక మొక్క ఉంది, కింద ఒక మొక్క. ఇది యారేది, ఇది వేరే మొక్క కిందది. ఇది ఇతనికి కిందకి యారేది, ఇతనికి పైనకి ఆపిల్ నుంచి పైనంతా యాపిల్ అనమాట. అంటే ఇది పక్కా గ్రాఫ్టెడ్ అనమాట. సో ఈ విధంగా నీకు ఎంత పడ్డది మొక్క పెద్దయినా? సార్ 300 రూపాయలు పడేది సార్ అప్పుడు నాకు. 300 పడ్డది. 300 ఇక్కడికి రావడానికి. ఇప్పుడు ఎందుకు ఈ నీళ్ళు ఎలా పెద్దయినా? వర్షపు నీరే వచ్చి ఇచ్చుకుంటా, లేకపోతే బోరింగ్ వాటర్? ఏంటిది? బోరింగ్ వాటర్. బోరింగ్ వాటర్ మీరు ఇచ్చుకుంటున్నారు అనమాట. ఇక్కడ నుంచి మీరు ఇంకన్నీ చూసుకుంటున్నారు. ఏదో కాయలు కూడా బ్రహ్మాండం పట్టాయి. బత్తాయి సార్, అది బత్తాయి కాయలా? దాన్ని తీసేస్తాను. ఎందుకు తీసేస్తావా? మరి తీసే ఎందుకు? అది వేస్ట్గా మరి. అవును అవును. సో సోదరులారా, ఆయన బసవరాజు గారు చెప్పినట్టు దీంట్లో కొంచెం మైట్స్ ఉన్నాయి, అఫిడ్స్ ఉన్నాయి, త్రిప్స్ ఉన్నాయి, పౌడరీ మిల్లి ఉంది, చాలా రకాల ఉన్నాయి. కానీ ఆయన ట్రీట్ చేస్తా అంటుండు. చూద్దామండి. చూడండి పౌడరీ మిల్లి ఎంత క్లియర్ కనపడుతుందో చూడండి. ఇదిగో అన్న పౌడరీ మిల్లు, ఇదిగో ఇక్కడ ఉంది పౌడరీ మిల్లు. ఎన్ని పౌడరీ మిల్లు చూసావు? ఇదిగో పొడి. ఎన్ని ఇట్లా చేయాలంటే నువ్వు కష్టం. ఒకసారి పడ్డదంటే మొత్తం తినేది. ఇది నేను జాగ్రత్తగా కంట్రోల్ చేసుకో. చూసారా సోదరులారా, ఒక రైతు అనే అతను ఒక బుక్ అనమాట. ఎంత బాగా మాట్లాడుతాను ఆయన నాలెడ్జ్ చూడండి ఎంత బాగుందో. అంత ఆయన డేర్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఒక ఏదో మొక్క కూడా తేడా ఉంది కమ్మా వెనకదే. ఈ ఎల్లో అయింది కదా ఈ మొక్క. కంట్రోల్ అయిద్దంట అంతే అంటారా? ఓహో, ఇప్పుడు నీళ్ళు ఇవ్వట్లేదా?
ఎన్ని రోజుల నుంచి నీళ్ళు ఇవ్వట్లేదు? 2 నెలలు ఇంకా కట్టాలి. 2 నెలల నుంచి అంటే నీళ్ళు అవసరం లేదు, ఎందుకంటే వాతావరణం కూడా బాగుంది, ప్లస్ వర్షం పడుతుంది కాబట్టి అవసరం లేదుగా. 2 నెలల నుంచి అంటే కటింగ్ చేసే ముందు 2 నెలలు ఇక్కడ కూడా దానిమ్మ లాగానే దీనికి కూడా 2 నెలలు వర్షం నీళ్ళు ఇవ్వకూడదు. ఏమి ఇవ్వకుండా కటింగ్ చేస్తాం అంతే. ఈ డీటాక్సేషన్ అవి ఇవి ఇతరాలు కటింగ్ చేసిన తర్వాత నీళ్ళు ఇస్తారు మీరు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇది సోదరా ఆయన చెప్పేది. సో ఓవరాల్గా ఏంటంటే మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు. ఒకసారి మీరు మొక్కలు కూడా హెల్తీగా చూడండి, మొక్కలు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. అక్కడక్కడ కొంచెం ఆకులు డ్యామేజ్ ఉన్నాయి అంతే తప్పనిచ్చి ట్రంక్స్ అన్నీ చాలా హెల్తీగా ఉన్నాయి సోదరులారా. సో వ్యవసాయం అనేది కూడా నెక్స్ట్ లెవెల్ తీసుకోవచ్చు అనమాట. చూడండి సోదరులారా, సో ఇదనమాట పంట. గెస్ట్లు వస్తున్నారుగా, చూడండి నా ఎదురుగానే వీరాలు వచ్చి చూస్తున్నారు. వచ్చి చూడండి ఇక్కడ నా ఎదురుగానే చూడటానికి వచ్చారు. చూడండి యాపిల్ తోటను చూడటానికి జనాలు వచ్చారు. ఇట్లా విజిటర్స్ వస్తూ ఉంటారు అన్నమాట ఈయన ఫీల్డ్కి. సో ఇక్కడ ఆస్తున్న నుండి కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ యొక్క యాపిల్ తోట వచ్చినందుకు అందరూ వచ్చి చూస్తున్నారు. అది దీంట్లో ఉన్న ఇష్యూ అనమాట. సో ఇన్ని రకాల సమస్యలు దీన్ని వెంటాడుతున్నాయి అనమాట. చూడండి దీనికి బాగానే రోగాలు వచ్చినాయి. సో దీన్ని కంట్రోల్ చేయాలి, లేకపోతే పెద్ద ఇష్యూ ఇది. చూడండి ఆల్రెడీ కాయలు పడ్డాయి చూడండి. ఆల్రెడీ దీనికి కాయలు పడ్డాయి. దీనికి ఎట్లా పడతాయి అన్నమాట కాయలు. ఇక్కడ కూడా కాయలు పడ్డాయి చూడండి. సో ఇలా కాయలు ఉన్నాయి. ಇದು ಧೈರ್ಯ ಮಾಡಿ ಹಾಕಿರೋ ತೋಟ ಇದು. ಇದೆಲ್ಲ 400 ರೂಪಾಯಿ ಸರ್ ಗಿಡ. ಮಮ್ಮ ಎಂತ ఒక చెట్టు 300 రూపాయలు పడమ్మా. 300 రూపాయలు. చూడండి సోదరులారా ఎట్లా ఈ విధంగా కాయలు పడతాయి అన్నమాట. చూసారుగా, సో ఈ విధంగా కాయలు. చూస్తారు వాళ్ళే అడిగింది. సో దీనికి బ్లైట్స్ ఉన్నాయి, మైట్స్ వచ్చింది. దీనికి ఫైర్ బ్లేట్ అని ఒక ఎండిపోయే రోగం వచ్చింది. చూడండి దీనికి కూడా సక్కర్లు వచ్చినాయి చూడండి. అన్ని మొక్కల్లాగా దీనికి కూడా సక్కర్స్ వచ్చినాయి చూడండి. ఈ సక్కర్స్ అన్నిటిని క్లీన్ చేయాలి చూడండి. దీనికి నెమటోడ్స్ వస్తాయి. నెమటోడ్ ఆల్రెడీ వచ్చింది, ఆడ వెళ్తుంది చూడండి. దీనికి రకరకాల లీఫ్ స్పాట్స్ ఉన్నాయి. దీనికి కూడా రోగాలు ఉన్నాయి. దీనికి అంత ఈజీగా కాదు ఇది. కాబట్టి తన ఆర్గానిక్ అంటుండే కానీ మరి అది ఎంతవరకు కంట్రోల్ చేయగలదు చూద్దాం. ఇట్లా కాయలు పడతాయి అన్నమాట. సో ఇది సోదరులారా పోతే ఎలా పడుతూ ఉంటుంది అనమాట. దీని గురించి చాలా వర్క్ చేసి వచ్చాం మేము బయట దేశాల్లో. కాకపోతే ఇతను ఏంటంటే తనకు తెలిసిన నాలెడ్జ్తో చేస్తున్నాడు. అక్కడ ఏంటంటే ఇంకా ఎక్కువ ఉంటాయి చెట్లు ఎత్తు. ఇవేంటంటే చిన్న చెట్లే కాబట్టి. కానీ ఒక్క విషయం ఏంటంటే రైతు కాబట్టి అతను మనకి దైవంతో సమానం. అతను చెప్పిందే వేదం, కరెక్టేగా. సో అతను చేసే కష్టం చూడండి. రోగాలు వచ్చినాయి బాగానే, దీనికి అక్కడక్కడ లీఫ్ స్పాట్స్ వచ్చినాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయిలే. కానీ మరి అతను డేర్గా మాట్లాడుతున్నాడు. అవి కానీ కంట్రోల్ చేయలేమమ్మా. ఈ ఆల్రెడీ చేయి దాటిపోయింది. ఐ డోంట్ థింక్ సో. న్యూట్రియం డెఫిషియన్సీ వచ్చింది. సో ఇదన్నమాట పరిస్థితి. కానీ అతని డేరు, అతని యొక్క నిజాయితీ, అతని యొక్క హానెస్ట్, ఎంత జెన్యున్గా మాట్లాడుతుంది అతను, ఎంత ప్రొఫెషనల్ వేలో. అట్లా ప్రతి రైతు ఆలోచించాలి. ఒక రైతు కాదు, ప్రతి రైతు అలా ఆలోచిస్తేనే మనం బాగుపడతాం. అన్ని డబ్బులు కావాలి, నాకు చెట్లు పెట్టకుండా డబ్బులు కావాలంటే పనులు కావు. చూడాలి దాంట్లో ముందు వెనక చూడాలి. కొంచెం ఆర్థికంగా కొంచెం కష్టాలు వస్తూ ఉంటాయి. వచ్చినా కానీ తట్టుకొని నిలబడాలి. ఎన్ని ఉండాలి. ఎన్ని ఉంటేనే రైతు అంటారు. నాకు ఒకసారి 10 లక్షలు కావాలి, నేను సంపాదిస్తానంటే పనులు కావు. చూసావు ఎంత బాగుందో. లైన్ కూడా చూడు అన్న. దీనికి ఎంత వేసావు అన్న? సైజు ఎంత? 10x10. చూడండి సోదరులారా, దీనికి 10x10 అనమాట. 10x10 ఇది ఆయన పెట్టిన గ్యాప్ అనమాట చెట్లకి. చూసారా, 10
అది. సో ఈ విధంగా మన బసవరాజు గారు చేశారనమాట. చాలా బాగా చేశాడండి, గొప్పగా చేశాడండి. సో ఐ రియలీ అప్రిషియేట్ హిమ్. ఐ హోప్ ఇతను ఇంకా బాగా చేస్తాడు, ఇంకా ముందుకు వెళ్తానని అనుకుంటున్నాను. మీరు కూడా ఇతను మంచిగా, ఇతని కోసం మీరు ఆలోచించండి బ్రదర్. ఓకే సోదరులారా, థ్యాంక్ యూ.